ఆమెకి ఒక మాట అన్నారు ఆయన. ఏమన్నారంటే, నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో నుంచి తీయబడిన దాని కాబట్టి, నాలో నుంచి తీయబడిన దాని కాబట్టి నారి చూసారా. ఒక స్త్రీని నిర్మించినప్పుడు ఎంత సీక్రెట్ గా దాన్ని ఒక ప్రత్యేకమైన ఒక స్థానంలో నిలబెట్టి దాన్ని తీసుకొచ్చారు. ఇది ఇంకొక మాట, ఒక విలువైన మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు పురుషుడు దేవునితో మాట్లాడాలంటే ఎంతో కష్టపడాలి. మోషే గారిని చూడండి, ఆయన 40 రోజులు రాత్రి పగలుగా ఉంటే మాట్లాడారు. మన స్త్రీ అలా ఎక్కాలా? అంత అవసరం. ఒకసారి మనం స్త్రీ కోసం కూడా చూడాలి కదా, దేవుడు స్త్రీని ఎలా ప్రత్యక్షిస్తున్నారని ఒకసారి చూసుకుంటే, ఆదికాండం 18:9లోని ఒక 3 వ్యక్తులు ఎవరి దగ్గరికి వస్తారండి? అబ్రహాం